రైట్ టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 93 లక్షల ఇళ్లకు నెలకు 300 రూపాయలకే ఫైబర్ కనెక్షన్ ఇవ్వాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల ఇళ్లకు నెలకు 300 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ ఎడ్యుకేషన్ సేవలు అందిస్తామని చెప్పారు. ఇక టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని కల్పించడం తమ లక్ష్యమన్నారు. ఇక ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు కేంద్ర మంత్రి సింధియాతో భేటీ అయ్యారు. ఇక టీ ఫైబర్ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 530 కోట్లను వివిధ ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించిందని కూడా వివరించారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. టీ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 93 లక్షల ఇళ్లకు నెలకు కేవలం 300కే ఫైబర్ కనెక్షన్ ఇవ్వాలని తమ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పర్టికులర్ గా గ్రామీణ ప్రాంతాల్లో 60 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 30 లక్షల ఇళ్లకు నెలకు 300కి ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఎడ్యుకేషన్ సేవలు అందించడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాటుగా టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు అప్లికేబుల్ ఫైబర్ కనెక్టివిటీని కల్పించడమే తమ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. ఢిల్లీలో సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయ్యారు. ఇందుకోసము దాదాపు 1779 కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదించినటువంటి అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఇటు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో అనేక ప్రజా ప్రయోజన పథకాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా ఏదైతే ఈ టీ ఫైబర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు సైతం అందేటువంటి సేవలపైన జ్యోతిరాదిత్య సింధియా దృష్టికి తీసుకెళ్లడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ ప్రోద్బలం కూడా ఉండాలని చెప్పేసి ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా కేంద్ర దృష్టికి తీసుకెళ్లారు రేవంత్ రెడ్డి. పవన్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలి అనే అంశంపై 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర అగ్రనేతలకు చెప్పినట్లు తెలిసింది. మంత్రివర్గ జాబితాపై కూడా ఆ నేతలతో కసరత్తు జరిపిన అధిష్టానం సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో చర్చలు జరిపేందుకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, నిన్న భట్టి అలాగే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఢిల్లీలో బిజీగా గడిపారు. సో పీసీసీ అధ్యక్షుడి నియామకం సంబంధించి 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కూడా అధిష్టానం చెప్పినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణను ఖరారు చేసేందుకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జి మనిషి ఢిల్లీకి వెళ్లారు. నిన్న అధిష్టానంతో చాలా సేపు సుదీర్ఘంగా చర్చించారు. మొదటిగా ఒక్కొక్కరితో చర్చలు జరిపినటువంటి అధిష్టానం తర్వాత అందరితో కలిపి చర్చలు చేసింది. పీసీసీ చీఫ్ గా ఎవరు నియమిస్తే బాగుంటుందనే అంశానికి సంబంధించి ఒక కొలికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. బీసీలో అయితే మహేష్ కుమార్ గౌడ్ కి లేదంటే మరియాస్కి అవకాశం ఇద్దామని, ఎస్సీలో అయితే అడ్లేరు లక్ష్మణ్ కి, ఎస్టీలో అయితే బలరాం నాయక్ కి అవకాశం ఇద్దామని పార్టీ భావిస్తా ఉంది. ఎక్కువగా బీసీలో అది కూడా మహేష్ కుమార్ గౌడ్ కి పీసీసీ చీఫ్ గా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఈ రోజు కానీ రేపు కానీ ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 6 మంత్రివర్గంలోకి తీసుకోవాలి. 6 తీసుకోవాలా లేదంటే ఫస్ట్ స్టెప్ లో 4 తీసుకొని మిగతా 2 హోల్డ్ చేసి పెట్టాలనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. దానికి సంబంధించి కూడా 1-2 రోజుల్లో అధిష్టానం నుంచి క్లియరెన్స్ రాగానే మంత్రివర్గంలో 4 కానీ 6 కానీ తీసుకునే అవకాశం ఉంది. దాంతో పాటుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు సంబంధించినటువంటి అంశం కూడా నిన్న చర్చకు వచ్చింది. దానికి సంబంధించి కూడా ఈ రోజు మరోసారి సోనియా గాంధీని కలిసిన తర్వాత ఆ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఏఐసీసీని ప్రక్షాళన చేయాలని హైకమాండ్ భావిస్తా ఉంది. దానికి తెలంగాణ నుంచి ఎవరినైనా ప్రమోట్ చేస్తారని కూడా నిన్న చర్చ జరిగింది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఏఐసీసీ పరిశీలిస్తుంది. కొన్ని పేర్లను కూడా ప్రపోజ్ చేశారు. దాంట్లో ఎవరికి ఏఐసీసీలో కీలక స్థానాన్ని అప్పచెప్తారనేది కూడా కొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ పీసీసీ సీట్ కు సంబంధించినటువంటి అంశం
దాదాపు ఫైనల్ అయింది. ఈ రోజు సోనియా గాంధీతోని మన కాసేపట్ల అపాయింట్మెంట్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. సోనియా గాంధీకి కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని తెలియజేసి ఫలానా వ్యక్తిని పిసిసి చీఫ్ గా అనుకుంటున్నామని ఆమె అప్రూవల్ తీసుకున్న తర్వాత దాన్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.